రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే వాయువ్య భారతదేశంలో మాత్రం తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. మరో 3 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలుల ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ పశ్చిమ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలు, మధ్యప్రదేశ్ తూర్పు భాగం, విదర్భ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ హీట్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. 3 రోజుల అనంతరం కొంత ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రెమాల్ తుఫాను వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. థారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక రెమాల్ తీవ్ర తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్ల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇక తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉపాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. అటు రెమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురుగాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.